మనము చివరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. చివరి దినాలు, అంత్య దినాలు అంటే సంఘం ఎత్తబడే దినాల్లో ఉన్నాం. ఈరోజు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు, దేవుని బిడ్డలు, దేవుడిని విశ్వసిస్తున్నామని చెప్పే బిడ్డలు ఆ విషయాన్ని నమ్మినా నమ్మకపోయినా మనం ఆఖరి గడియల్లో అయితే ఉన్నాం, చివరి గడియల్లో అయితే ఉన్నాం. చివరి దినాల్లో ఉన్న మనము రెండు విషయాల గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మొదటిది, యేసు ప్రభు త్వరగా రాబోతున్నారు. రెండవది, ఎప్పుడు ఏం జరిగిద్దో ఎవరికి తెలియదు. ఈ కాలంలో మనం ఉండగా మనము అభిషేకంతో జీవించాలి. అభిషేకం అంటే ఏంటి? అభిషేకం అంటే ప్రత్యేకింపబడే శక్తి. అభిషేకం చేయటం అంటే ఏం లేదు. అభిషేకం అనే పదము మీరు హిందూ మతంలో చూస్తారు, ఇస్లాం మతంలో చూస్తారు, క్రైస్తవ మతంలో చూస్తారు. సర్వసాధారణంగా తెలుగులో పాలాభిషేకం అని ఉంటుంది. చాలామంది చేస్తారు అట్లా. సినిమా హీరో కొత్త సినిమా రిలీజ్ అయిందనుకోండి, ఈ మధ్య యవనస్తులు సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫ్లెక్స్ మీద పాలు పోస్తున్నారు. ఆ సినిమా హీరో యొక్క ఫ్లెక్స్ మీద పాలు, ఫ్లెక్స్ పైనుంచి కింద దాకా పోస్తున్నారు. ఏం చేస్తున్నారయ్యా అని మీరు అడిగారు అనుకోండి, మేము మా హీరోకి పాలాభిషేకం చేస్తున్నాం అని అంటారు. మొన్న ఈ మధ్య ఒక పొలిటీషియన్ యొక్క ఫోటోకి పోలీస్ వ్యవస్థ అందరూ పాలు పోసి పాలాభిషేకం చేశారు. పాలతోటి అభిషేకం చేశారు. అభిషేకం అంటే ఏం లేదు. దేనితో అభిషేకం చేయాలనుకుంటున్నారో దాన్ని తీసుకొచ్చి కుమ్మరించడమే. దేని మీద అయితే అభిషేకం చేయాలనుకుంటున్నారో దాని మీద కుమ్మరించడమే. రాయిని అభిషేకించాలనుకోండి, నూనెతో అభిషేకించాలనుకుంటే రాయి మీద నూనె పోస్తే అది తైలాభిషేకం అవుతుంది. రాయి మీద పాలు పోస్తే పాలాభిషేకం అవుతుంది. రాయి మీద నీరు పోసారనుకోండి, నీరుని జలము అంటారు, జలాభిషేకం అంటారు. రాయి మీద అగ్ని పోసారనుకోండి, అది అగ్ని అభిషేకం. అయితే బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బ్యాప్టిజం తీసుకున్నారు. 30 సంవత్సరాల వయసు అప్పుడు యేసు ప్రభువారు బాప్టిజం తీసుకున్నారు. ఆయన బ్యాప్టిజం తీసుకున్న వెంటనే ఇమీడియట్గా ఆయన నీళ్ళల్లో నుంచి, ఆ నది యొక్క నీళ్ళల్లో నుంచి ఒడ్డుకొచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుని అరణ్యంలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. అరణ్యము అనంటే జనరల్గా చెట్లు, మొక్కలు విస్తారంగా ఉన్న ఒక ప్రదేశం అని అనుకుంటాం. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఉపవాసం చేసిన ఆ ప్లేస్ను చూపించారు. యేసు ప్రభు ఉపవాసం ఉన్న కరెక్ట్గా ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళాల, కానీ యేసు ప్రభు ఉపవాసం ఉన్న ఒక ప్రాంతాన్ని చూపించారు. అది ఒక ఎత్తైన కొండ, చాలా ఎత్తైన కొండ. దాని మీద మీకు ఒక్క మొక్క కూడా కనపడదు. యేసు ప్రభు ఆ ఎత్తైన కొండపైకి వెళ్ళారు. అక్కడ అన్ని రాళ్ళు రప్పలు ఉంటాయి, మట్టి. అక్కడ మీకు తాగటానికి నీళ్ళు ఉండవు. ఎవరైనా వాటర్ తాగాలనుకోండి, ఆ కొండ మీద నుంచి కిందకి దిగి రావాలి. ఆ కొండ చాలా పెద్దది. జనరల్గా నేనైతే ఆ కొండ ఎక్కలేను. మీలో కొంతమంది ఆ కొండ ఎక్కటానికి ఓపిక ఉండొచ్చు. ఆ కొండ ఎక్కాలంటే కింద నుంచి పైకి వెళ్ళాలి అని అంటే ఉదయం స్టార్ట్ చేస్తే సాయంత్రానికి పైకి వెళ్తాం మనం కాలు నడకతో. మెల్లిమెల్లిగా అంటే ఫాస్ట్గా నడవలేము. ఉదయాన్నే మనం కొండ ఎక్కటం స్టార్ట్ చేస్తే సాయంత్రానికి ఆ ఎత్తైన శిఖరం మీదకి చేరుకోగలుగుతాం. ఈ మధ్యలో మనం చాలా నీళ్లు తాగాలి, నాలుకన్నా తడుపుకోవాలి. ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ వాటర్ ఉండవు. వాటర్ కోసం మళ్ళీ కిందకి రావాలనుకోండి,
వాటర్ కోసం కిందకు వచ్చే క్రమంలోనే చచ్చిపోతారు. ఎందుకంటే దానిని ఎక్కటానికి దాన్ని దిగటానికి మన బాడీలో చాలా ఎనర్జీ కావాలి, వాటర్ తాగాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఆ ఎత్తైన శిఖరం మీదకి వెళ్ళారు. అక్కడ యేసు ప్రభువారు 40 పగళ్ళు 40 రాత్రులు కంప్లీట్గా ఫాస్టింగ్ ఉన్నారు. యేసు ప్రభు ఏమి తినలా, యేసు ప్రభు ఏమి తాగల 40 రోజుల పాటు. ఆ 40 రోజులు యేసు ప్రభు ఆ పర్వతం మీదే ఉండిపోయారు. ఆయన ఇంక కిందకి దిగిరాల, అక్కడే ఉండిపోయారు. అక్కడికి అడవి మృగాలు వస్తూ ఉన్నాయి. అడవి మృగాలు వస్తే ఏమవుతుంది? అడవి మృగాలు అంటే ఏంటి మీ అందరికీ తెలుసు. మృగాలు అని అంటే జంతువులు, కొన్నిసార్లు సర్పాలు, ఇవి కూడా వస్తూ ఉంటాయి. అక్కడికి ఏ మనిషి వెళ్ళడం ఆ ప్రాంతంలోకి, అది మనుషులు నివసించే స్థలం కాదు. అలాంటి ప్రదేశంలో యేసు ప్రభు ఫాస్టింగ్ ఉన్నారు, ఉపవాసం ఉన్నారు. అక్కడ రోజుకి అట్లీస్ట్ 1 లీటర్ నీళ్ళన్నా తాగాలి. అక్కడ ఉన్నప్పుడు 1 లీటర్ నీళ్లు కూడా యేసు ప్రభు తీసుకోకుండా 40 పగల్లో 40 రాత్రులు ఫుల్ ఫాస్టింగ్లో ఉన్నారు. యేసు ప్రభు కంప్లీట్గా ఉపవాసంలో ఉన్నారు. ఉపవాసం అనేది హిందువులు చేస్తారు, ముస్లిమ్స్ చేస్తారు, క్రిస్టియన్స్ చేస్తారు, అందరూ చేస్తారు. దేవుణ్ణి నమ్మనోళ్ళు దాన్ని డైటింగ్ అంటారు, వాళ్ళు కూడా ఉపవాసం ఉంటారు. డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఉపవాసాన్ని సజెస్ట్ చేస్తారు, శరీరంలో కొంత కొవ్వు కరగటానికి. ఉపవాసం మంచిదే, కానీ యేసు ప్రభు చేసిన ఉపవాసం అది మామూలు ఉపవాసం కాదు. అసలు నీళ్లు కూడా తాగకుండా, ఏమి తినకుండా 40 పగల్లో 40 రాత్రులు ఆ కొండ మీద కనీసం చెట్టు నీడ కూడా లేని ఆ డ్రై ప్లేస్లో 40 days ఫాస్టింగ్ ఉన్నారు. 40 రోజుల తర్వాత యేసు ప్రభు అభిషేకించబడ్డారు. ఇందాక చెప్పాను, అభిషేకం అంటే ఏంటి? ఏదైనా ఒక పదార్థము ఇంకో దాని మీద కొమ్మరిస్తే దాన్ని అభిషేకం అంటారు. పాలు ఒక దాని మీద పోస్తే పాలాభిషేకం, నూనె ఒక దాని మీద పోస్తే తైలాభిషేకం, అగ్ని ఒక దాని మీద పోస్తే అగ్ని అభిషేకం. ఏదైతే మనము ఒక దాని మీద కొమ్మరిస్తామో దాన్ని అభిషేకం అంటారు. ఈ అభిషేకం ఏం చేసిద్ది అని అంటే, ఆ రోజు నుండి ఆ అభిషేకము ఆ వస్తువుని కానీ, ఆ పదార్థాన్ని కానీ, ఆ వ్యక్తిని కానీ, ఆ ప్రదేశాన్ని కానీ ప్రత్యేకపరిచింది. అభిషేకం చేసింది ఇక ప్రత్యేకింపబడింది అని అర్థం. యేసు ప్రభు ఈ 40 పగల్లో 40 రాత్రులు ఫుల్ ఫాస్టింగ్లో ఉన్న తర్వాత బైబిల్లో రాయబడింది, దేవుడు ఆయన్ని అభిషేకించారు. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని అభిషేకించారు. ఇప్పుడు ఆ వచనం చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననున్నదియే. 40 రోజుల యొక్క ఫైనల్ అవుట్కమ్, యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం అయిపోయిన తర్వాత ఆయన కొండ మీద నుంచి ఆ అరణ్య ప్రదేశం మీద నుండి కిందకు వచ్చేటప్పుడు ఆయన అభిషేకంతో వచ్చారు. ఏ అభిషేకం అంటే, 1 పరిశుద్ధాత్మతోనూ 2 శక్తితోనూ అభిషేకించబడ్డారు ఆయన. అంటే ఆయన శరీరం మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడ్డారు. రెండోది, దేవుని శక్తి ఆయన బాడీ మీద కుమ్మరింపబడింది. 2 అభిషేకాలు యేసు ప్రభుకి జరిగినాయి. 1 పరిశుద్ధాత్మ, 2 దేవుని శక్తి ఆయన బాడీ మీదకి వచ్చేసేసింది. ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అండ్ పవర్.
పరిశుద్ధాత్మ మరియు శక్తి, పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని, దేవుని పరిశుద్ధాత్మను యేసు ప్రభు తనలో కలిగి ఉన్నారు. అప్పుడు అది మామూలు అనాయింటింగ్ కాదు, అది చాలా పవర్ఫుల్ అనాయింటింగ్. అంటే 40 పగల్లో 40 రాత్రులు యేసు ప్రభు ఏం తినకుండా ఏం తాకుండా ఉపవాసం ఉంటే, ఆ ఉపవాసంలో తండ్రి అయిన దేవుడు పరలోకం నుండి పరిశుద్ధాత్మని అలాగే శక్తిని యేసు ప్రభు మీద అలా కుమ్మరించారు. ఆ బాడీ మీద కుమ్మరింపబడింది. ఇప్పుడు యేసు ప్రభు ఆ రోజు ఆ పర్వతం మీద నుండి కిందకి దిగి, అది ఎరికో పట్టణంలో ఉండిద్ది ఆ పర్వతం, అక్కడి నుండి కిందకి దిగి నజరేత్ అనే ఊరు వచ్చారు. ఎలా వచ్చారో తెలుసా? లూకాసు వార్త 4వ అధ్యాయం నేను చదువుతాను. లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను.